భీమ్ లాల్ సలాం. నేను మీ మంచింటి అంజనను. భారతదేశ అభివృద్ధి మన లక్ష్యం, భారత రాజ్యాంగ పరిరక్షణే మన ధ్యేయమని సంకల్పంతో ఏర్పడిన జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని. కాబట్టి భారత రాజ్యాంగాన్ని చదవండి, భారతదేశాన్ని పరిపాలన చేయండి అనే నినాదంతో అతి త్వరలో భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలనే సంకల్పంతో ఇప్పటికే గత 5 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పోరాటాలను చేస్తున్నది జై భీమ్ మహాసేన. కాబట్టి అందులో భాగంగానే మరి కోటి సంతకాల సేకరణ చేస్తూ 1,00,000 కిలోమీటర్లు యాత్ర చేసి భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలను చుట్టేసి భారత రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో మరి జై భీమ్ మహాసేన ముందుకు వస్తున్నది. కాబట్టి ఈ రోజు నుంచి భారత రాజ్యాంగాన్ని మరి ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 395 వరకు మరియు అనేక మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి వాటన్నిటి మీద చర్చ ఇవన్నీ కూడా మరి చేయడానికి అంజన్నగా మీ ముందుకు వస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలందరికీ చేరవేసి భారత రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండేటట్లు చేద్దామని, మీరు కూడా నాతో చేతులు కలిపి పోరాటంలో పాలిభాగస్తులు కావాలని చెప్పేసి కోరుకుంటూ, ముందుగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొదటి ఆర్టికల్ గురించి చెప్పాలన్నటువంటి మరి ఆలోచనతో ఈరోజు మేము ముందుకు వచ్చాను. కాబట్టి మీ యొక్క మంచి ఆశీర్వాదాల నుంచి మరి ఈ పోరాటంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ మీ అంజన్న. ఈరోజు మరి భారత రాజ్యాంగము మరి మనం ఇదేమో ఉంటుంది మరి ఆర్టికల్ 1 గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముందు ఆర్టికల్ 1 మరి ఆర్టికల్ 1 దేని గురించి తెలియజేస్తున్నది అన్నటువంటి విషయం మీ దృష్టికి చెప్పదలిసాను. ఆర్టికల్ 1 భారతదేశం యొక్క పేరును అదేవిధంగా భూభాగాలను సూచించే విధంగా ఉన్నది. మన దేశం యొక్క పేరు అదేవిధంగా భూభాగాల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్గా మరి ఆర్టికల్ 1 ఉన్నది. మరి భారతదేశం మన దేశం యొక్క పేరు ఏ విధంగా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్య అని అంటాం. మనం అనేక రాష్ట్రాల యొక్క భూభాగాలను కలుపుతూ భూభాగాలుగా ఉంటూ రాష్ట్రాలను ఏకం చేస్తూ ఏర్పడినటువంటి యునైటెడ్ మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నటువంటిది మనం రాజ్యాంగం మొదటి ఆర్టికల్ మనకు తెలియజేస్తున్నది. మన దేశం యొక్క పేరును సూచిస్తుంది, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి భూభాగాలను కూడా సూచిస్తుంది. ముందుగా మనం ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఒక విధంగా ఒక పార్ట్ ఆఫ్, అదేవిధంగా 5 నుంచి 12 వరకు, మరి 12 నుంచి 35 వరకు అట్లా పార్ట్లుగా మన యొక్క భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉంటాయి. కాబట్టి ముందుగా మరి మన దేశానికి భారత్ లేదా ఇండియా లేదా భారత్ అనేటువంటి పేరు మన మొదటి ఆర్టికల్ మనకు తెలియజేస్తున్నది. అదేవిధంగా భూభాగాలు 3 రకాలు ఉంటాయని చెప్పేసి ఆర్టికల్ 1 ముందుగా ఇండియా లేదా భారత్. కాబట్టి ఇండియా అన్న భారత్ అన్న ఒకటే అన్నటువంటిది ఆర్టికల్ 1 మనకు తెలియజేస్తున్నది. అదేవిధంగా దీంట్లో 3 రకాల భూభాగాలు ఉంటాయి. ఒకటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధించిన భూభాగాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన భూభాగాలు, 3 ఇతరములు. ఇట్లా 3 రకాల భూభాగాలు ఆర్టికల్ 1 ద్వారా మనకు తెలియజేస్తుంది. అదేంటంటే ముందు ప్రతి రాష్ట్రానికి
ఏ భూభాగం ఉండాలో దాన్ని సంపూర్ణంగా డిసైడ్ చేసేది ఆర్టికల్ 1. అదేవిధంగా కేంద్రం ఆధీనంలో ఉండే రాష్ట్రాలు కూడా ఉంటాయి, అవి కేంద్ర పాలిత రాష్ట్రాలు అంటారు. ఆ రాష్ట్రాల యొక్క భూభాగాలను కూడా నిర్ధారించేది ఆర్టికల్ 1. అదేవిధంగా ఇతరములు అంటే ఎగ్జాంపుల్ సిక్కిం రాష్ట్రం ఉంది, అది మన దేశంలో ఇంక్లూడ్ చేసుకున్నాం మనం. అంటే మన దేశం నుంచి వేరు కావడానికి కానీ మన దేశంలోకి భూభాగాన్ని తీసుకోవడం కానీ మరి కలిగి ఉండేటువంటి హక్కుని ఇచ్చింది ఆర్టికల్ 1. కాబట్టి ఈ విధంగా మరి మన దేశం యొక్క పేరును, మన దేశం యొక్క భూభాగాలను సూచించేటువంటిది ఆర్టికల్ 1గా మరి మనకు తెలియజేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం ఆర్టికల్ 1 తెలుసుకున్నాం. ఇట్లా ప్రతి ఆర్టికల్ గురించి ప్రతిరోజు తెలుసుకుందాం అని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి 1 సంవత్సరం మరి 11 నెలల 18 రోజులు మహానుభావుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం జరిగింది. 1949 నవంబర్ 26వ తారీఖున ఇది పార్లమెంట్కి అప్పచెప్పబడితే 1950 మరి జనవరి 26వ తారీఖున పార్లమెంటు ఆమోదం పొందిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు యావత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ భారత రాజ్యాంగం మేము రాసుకున్నటువంటి సర్వసత్తాగా సామ్యవాద సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య బద్ధంగా మేము రాసుకున్నటువంటి రాజ్యాంగం మేము పరిపాలన చేసుకునేటువంటి అనువైనటువంటి శాసనమే రాజ్యాంగం అని చెప్పేసి ఆ రోజు మరి బాలగంగాధర్ తిలక్ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ గాంధీజీ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కానీ ఆ రోజు ఆమోదం చేశారు. కాబట్టి ఈరోజు మనకు ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 395 వరకు జరిగినటువంటి మార్పులు చేర్పులు మరి అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ 1ని మన దేశం యొక్క పేరు, అదేవిధంగా మన దేశం యొక్క భూభాగాలు సూచించేదిగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుంటామని చెప్పి తెలియజేస్తూ భారతదేశాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. జై భీమ్, లాల్ సలాం. నేను మీ మంచింటి అంజనా.